తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ యువనేత విద్యావేత్త దవులూరి దొరబాబు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ నాయకత్వంలో పార్టీ గెలుపునకు కృషి చేస్తామని దొరబాబు తెలిపారు. రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరమంటున్న దొరబాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రజా సంకల్ప యాత్ర 217వ రోజు చేరుకుంది. ప్రస్తుతానికైతే మాత్రం జగన్ను చూసేందుకైతే మాత్రం అశేష జన సంద్రోహం వస్తుంది. మనం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్నాం. కాకినాడలో పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన దవులూరి దొరబాబు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకైతే మాత్రం తన కార్యకర్తలు అభిమానులతో జగన్ అన్నను కలిసేందుకు వచ్చారు. జగన్ కలిసి పార్టీలో చేరి వైఎస్ఆర్ అంటే జగన్ అన్నతో పాటు కలిసి నడిచేందుకు సిద్ధం అయ్యారు. ప్రస్తుతానికి మనతో పాటు దవులూరి దొరబాబు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఎందువల్ల పార్టీలో చేరాలనుకున్నారు? ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రియతమ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన అందరి మనసులోని సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. మీరు చూస్తే ప్రతి ఇంటి ప్రతి గడప ఆయన వలన ఎవరో ఒకరు లబ్ధి పొందే ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 104, 108 అలాంటి ప్రజారంజకమైన కార్యక్రమాలు జరిపి ప్రజలందరి దృష్టిలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయనకంటే ఎక్కువ ఇంకా పరిపాలిస్తాడని నమ్మకంతో ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ఏ విధంగా సాగుతుందండి? ఇప్పుడు మనం అక్కడి నుంచి చూసుకుంటే కనుక ఇప్పుడు వరకు సాగిన యాత్ర అంటే 217వ రోజు చేరుకుంది. ఏ విధంగా ఉంది ప్రజా సంకల్ప యాత్ర? మొదటి రోజు నుండి ఇప్పుడు వరకు చూస్తే రోజు రోజుకి ప్రజల ఆదరణ పెరుగుతుంది. ఈ రోజు ఈస్ట్ గోదావరిలో అప్పుడే 35 రోజులు 36 రోజుల నుంచి ఆయన ఆదరణ జరుగుతుంది. ఇంకా చూస్తే ఇంకా ఒక 20 రోజులు ఇంకా ఈస్ట్ గోదావరిలో ఉండేటట్టున్నారు. బికాజ్ ప్రజల ఆదరణ అంత బాగుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. వచ్చిన తర్వాత ఆయన జనరంజకమైన కార్యక్రమాలు చేసి ఇంకా ప్రజల ఆదరణ పొంది వచ్చే 30 సంవత్సరాలు కూడా ఆయనే సీఎంగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. విద్యావంతులు అదేవిధంగా యువకులు రాజకీయాల్లోకి రావాలి. ఈ రాజకీయాల్లోకి రావడం వల్ల ఏంటంటే ఏం ప్రయోజనం ఉంటుంది ప్రజలకి? మీరు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు కానీ కింద వాళ్ళకి అందటం లేదు. మీరు చూస్తే జన్మభూమి కమిటీలని అన్ని అవినీతి పరులు ఉన్నారు. అలాగే ఒక విద్యావంతులు కానీ, యువకులు కానీ వచ్చుంటే ప్రజలకు ఏదో కొంత సేవ చేయాలని వచ్చి ఉంటే అది ఖచ్చితంగా కింద వాళ్ళకి అందుతుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతానికి మీరు రాజకీయాల్లో రావడానికి అంటే మీకు వెనకాల ఏమైనా ఒక స్ఫూర్తి, అంటే సేవ చేయాలనే స్ఫూర్తితో ఆల్రెడీ దవులూరి ట్రస్ట్ నడుపుతున్నారు. ఏ స్ఫూర్తితో వస్తున్నారు? మా నాన్నగారు 1973 నుంచి ఇలా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులుగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన స్ఫూర్తితోని, అలాగే నేను మా గురువులు పంతం పద్మనాభం గారని, ఉండవల్లి నారాయణమూర్తి గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు స్ఫూర్తితో వాళ్ళు చేసిన ప్రజలకు చేసిన సేవ వలన నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా వాళ్ళలాగే సేవ చేయాలని ఒక ఆశ కలిగించి దానివల్ల నేను నిలబెట్టుకోవడానికి ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం అంటే ఏ విధంగా జనాలను మోసం చేస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అనేది జగన్ చెప్తూ వస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అది నిజం. హామీలు అమలు లేని హామీలు ఇచ్చి ఈరోజు గద్దెక్కింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మీరు చూస్తూ ఉంటే జాబు కావాలంటే బాబు రావాలన్నారు. వచ్చిన తర్వాత నాకు ఉన్న జాబులు ఊడిపోయాయి కానీ కొత్త జాబులు ఏమీ రాలేదు. నాకు తెలిసినంత వరకు ఉన్న ఒకే జాబు లోకేష్ బాబుకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతంగా పెద్దాపురంలో ఎటువంటి సమస్యలు ఉన్నారు? ఎటువంటి సమస్యలపై మీరు ప్రత్యేకంగా దృష్టి పెడతారు? పెద్దాపురంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. దాని గురించి మేము దవులూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంత హెల్ప్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే హాస్పిటల్స్, సామర్లకోట మున్సిపాలిటీ, మేజర్ మున్సిపాలిటీ, అలాగే పెద్దాపురం మున్సిపాలిటీ చూస్తుంటే నైట్ స్టాఫ్ లేక ఆల్రెడీ గత 6 నెలల్లో 4-5 చనిపోయారు. దానివలన అదొకటి మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది. అలాగే విద్య, వైద్యం మీద మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇది ఉండే సమస్యలు